హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నిజ జీవితంలో ఉపయోగపడే కొన్ని వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు వీడియో చివరలో ఈ వాక్యాలలో వచ్చిన ఏదైనా ఒక వర్బ్‌ని క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్స్‌తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోను ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు హైప్ కూడా చేయండి. ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ అండర్‌స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. వాట్స్ హ్యాపెనింగ్ అంటే ఏమి జరుగుతుందో అని. ఏదైనా జరుగుతుంది అంటే హ్యాపెనింగ్ అన్నమాట. నాకు అర్థం కావడం లేదు అంటే ఐ డోంట్ అండర్‌స్టాండ్. నాకు ఇది నచ్చలేదు. నాకు ఇది నచ్చలేదు. ఐ డోంట్ లైక్ థిస్. ఐ డోంట్ లైక్ థిస్. నాకు ఇది నచ్చలేదు. నచ్చింది అంటే ఐ లైక్ థిస్ అని చెప్పాలి. ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఇది నీకు నచ్చిందా అని అడిగితే నాకిది నచ్చలేదు అని అంటారు గదా! అలాంటి సందర్భంలో ఐ డోంట్ లైక్ థిస్, ఐ డోంట్ లైక్ థట్ అని ఈ విధంగా చెప్పాలి. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. ఐ వాంట్ టు బి అలోన్. ఐ వాంట్ టు బి అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. నీ మాటలో లాజిక్ లేదు. నీ మాటలో లాజిక్ లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి సందర్భంలో నీ మాటలో లాజిక్ లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అసలు అర్థం అవ్వటం లేదు. దెర్ ఈస్ నో లాజిక్. దెర్ ఈస్ నో లాజిక్ ఇన్ యువర్ వర్డ్స్. మీ మాటల్లో లాజిక్ లేదు. దెర్ ఈస్ నో లాజిక్ ఇన్ యువర్ వర్డ్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ యామ్ బిజీ రైట్ నౌ. ఐ యామ్ బిజీ రైట్ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్. నువ్వు నన్ను తిట్టావు. నేను నీతో మాట్లాడను. నాకు మాట్లాడాలని అనిపించడం లేదు అని అంటారు గదా! నాకు మాట్లాడాలని అనిపించడం లేదు అని చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్. టాక్ అంటే మాట్లాడు. టాకింగ్ అంటే మాట్లాడటం. ఇది ఎవరి ఫోన్? ఇది ఎవరి ఫోన్? ఎవరి అంటే హూజ్. హూజ్ ఫోన్ ఈజ్ దిస్? ఫోన్ గాకుండా బుక్ అయితే హూజ్ బుక్ ఈజ్ దిస్? పెన్ అయితే హూజ్ పెన్ ఈజ్ దిస్? హూజ్ బైక్ ఈజ్ దిస్? హూజ్ కార్ ఈజ్ దిస్? ఈ విధంగా ఇది ఎవరి ఫోన్, ఎవరి బుక్, ఎవరి పుస్తకం, ఎవరి పెన్సిల్, ఎవరి పెన్ ఈ విధంగా మనం వస్తువుని మార్చి రాసుకోవచ్చు. నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. ఐ జస్ట్ అరైవ్డ్. ఐ జస్ట్ అరైవ్డ్. నేను ఇప్పుడే వచ్చాను. అరైవ్డ్ అంటే వచ్చాను. అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పకు. డోంట్ లై. లై అంటే అబద్ధం. నాకు 10,000 అప్పుగా ఇవ్వగలరా? నాకు 10,000 అప్పుగా ఇవ్వగలరా? కెన్ యూ లెండ్ మీ ఎంత? 10,000 రూపీస్. 10,000 లెండ్ అంటే అప్పు. కెన్ యూ లెండ్ మీ అంటే మీరు నాకు అప్పు ఇవ్వగలరా? మీరు ఎవరికైనా అబద్ధం చెప్పారా? మీరు ఎవరికైనా అబద్ధం చెప్పారా? హావ్ యూ లైడ్ టు ఎనీవన్? హావ్ యూ లైడ్ టు ఎనీవన్? ఎనీవన్ అంటే ఎవరికైనా అని. మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎవరికైనా అంటే ఎనీవన్ అన్నాం. ఎప్పుడైనా అంటే ఎవర్. ఎవర్ లైడ్. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? హావ్ యూ ఎవర్ లైడ్? నువ్వు నాకు ఇష్టం లేదని నేను ముందే చెప్పాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని నేను ముందే చెప్పాను. ఐ టోల్డ్ యూ బిఫోర్. నేను నీకు చెప్పాను. బిఫోర్ అంటే ముందు. దట్ ఐ డోంట్ లైక్ యూ. ఏమని? ఐ డోంట్ లైక్ యూ. నువ్వు నాకు ఇష్టం లేదు. నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? వెంటపడడం లేదా వెంబడించడం అంటే ఫాలోయింగ్. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ? నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నేను తర్వాత చేస్తాను. నేను తర్వాత చేస్తాను. ఐ విల్ డూ ఇట్ లేటర్. ఐ విల్ డూ ఇట్ లేటర్. లేటర్ అంటే తర్వాత. ఏదైనా పనిని ఇప్పుడే చేయమని అడిగినప్పుడు, లేదు నేను తర్వాత చేస్తాను అని అంటే ఐ విల్ డూ ఇట్ లేటర్. లేదా నేను బిజీగా ఉన్నాను. నేను తర్వాత చేస్తాను అని చెప్పాలంటే ఐ యామ్ బిజీ రైట్ నౌ. ఐ విల్ డూ ఇట్ లేటర్. ఇది చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇది చాలా బాగుంది. వెరీ అంటే చాలా. బాగుంది అంటే గుడ్. నాకు ఆకలి వేస్తోంది. నాకు ఏమైతుంది? ఆకలి వేస్తోంది. ఆకలి అంటే హంగ్రీ. ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ. మీకెప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ అని చెప్పాలి.
మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడండి. ఎవరైనా మీతో రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే స్పీక్ పొలైట్‌లీ. మర్యాదగా మాట్లాడు. స్పీక్ పొలైట్‌లీ. పొలైట్ అంటే మర్యాదగా. నాకు ఇంకా తెలియదు. నాకు ఇంకా తెలియదు. ఏదైనా విషయం మీకు తెలుసా అని అడిగితే, లేదు నాకింకా తెలియదు అని అంటూ ఉంటారు కదా! అలాంటి సందర్భంలో ఐ డోంట్ నో ఎట్. ఐ డోంట్ నో ఎట్. ఎట్ అంటే ఇంకా. డోంట్ నో అంటే నాకు తెలియదు. ఐ నో అంటే నాకు తెలుసు. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు. నాకు అలసిపోయినట్లు అనిపిస్తుంది. నాకు అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఐ ఫీల్ టైర్డ్. ఐ ఫీల్ టైర్డ్. నాకు అలసిపోయినట్లు అనిపిస్తుంది. నాకు ఎలాంటి గుసగుసలు వినిపించడం లేదు. నాకు ఎలాంటి గుసగుసలు వినిపించడం లేదు. ఐ డోంట్ హియర్ ఎనీ విస్పర్స్. ఐ డోంట్ హియర్ నాకు వినిపించడం ఎలాంటి గుసగుసలు. ఎనీ విస్పర్స్ గుసగుసలు అంటే విస్పర్స్. మీ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించండి. మీ వయస్సుకు తగ్గట్టు ప్రవర్తించండి. బిహేవ్ అకార్డింగ్ టు యువర్ ఏజ్. బిహేవ్ అకార్డింగ్ టు యువర్ ఏజ్. ప్రవర్తించడం అంటే బిహేవ్ చేయడం. సరిగ్గా బిహేవ్ చేయు. నువ్వు పిల్లాడివి. పిల్లాడిలా బిహేవ్ చేయు. పెద్దవాడిలా కాదు. అంటే బిహేవ్ అంటే ప్రవర్తించండి అని. నాకు చిరాకుగా ఉంది. నాకు చికాకుగా ఉంది లేదా చిరాకుగా ఉంది. ఏదైనా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు, ఎటైనా బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బిజీగా ఉన్నప్పుడు చాలా చిరాకుగా ఉంటారు గదా! అలాంటి సందర్భంలో ఐ యామ్ అనాయిడ్. ఐ యామ్ అనాయిడ్. నాకు చిరాకుగా ఉంది. నేను త్వరగా వస్తాను. నేను త్వరగా వస్తాను. ఐ విల్ కమ్ సూన్. ఐ విల్ కమ్ సూన్. నేను త్వరగా వస్తాను. నేను నిన్ను నమ్మలేను. నేను నిన్ను నమ్మలేను. ఐ కాంట్ ట్రస్ట్ యూ. నేను నిన్ను నమ్ముతాను అంటే ఐ కెన్ ట్రస్ట్ యూ. నమ్మలేను అంటే నెగెటివ్. కాబట్టి ఐ కాంట్. నేను నమ్మలేను. ట్రస్ట్ అంటే నమ్మకము. కాంట్ ట్రస్ట్ యూ అంటే నేను నిన్ను నమ్మలేను. నన్ను భయపెట్టకు. నన్ను భయపెట్టకు. డోంట్ స్కేర్ మీ. డోంట్ స్కేర్ మీ. నన్ను భయపెట్టకు. స్కేర్ అంటే భయపెట్టడం. డోంట్ అంటే నెగెటివ్. కాబట్టి భయపెట్టకు. భయపెట్టు అంటే స్కేర్ మీ. స్కేర్ అనే వర్బ్ యొక్క వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? V1 to V5 తెలుసుకుందాము. కాబట్టి ఇంతవరకు చూడండి. V1 to V5. V1 అంటే స్కేర్. V2 స్కేర్డ్. V3 స్కేర్డ్. V4 స్కేరింగ్. V5 స్కేర్స్. ఇప్పుడు వీటి యొక్క తెలుగు అర్థాలు తెలుసుకుందాం. స్కేర్ అంటే భయపెట్టడం. స్కేర్డ్ అంటే భయపెట్టాడు లేదా భయపెట్టాను అని వస్తుంది. V3 స్కేర్డ్ అంటే భయపెట్టిన, ఆల్రెడీ భయపెట్టిన. V4 స్కేరింగ్ అంటే భయపెడుతున్నాను అని. ఎందుకంటే ఇది ఇంగ్ ఫార్మ్ కదా. స్కేర్స్ అంటే భయపెడతాడు లేదా భయపెడుతుంది. ఈఎస్ లేదా ఎస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ స్కేర్ మై ఫ్రెండ్ యాస్ ఎ జోక్. ఐ స్కేర్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్‌ని నేను భయపెడతాను. ఏ విధంగా? యాస్ ఎ జోక్. నేను సరదాగా నా ఫ్రెండ్‌ని భయపెడతాను. ఐ స్కేర్డ్ హిమ్ యెస్టర్‌డే. ఐ స్కేర్డ్ హిమ్ యెస్టర్‌డే. నేను నిన్న అతనిని భయపెట్టాను. నిన్న భయపెట్టాను. ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి ఐ స్కేర్డ్ హిమ్ యెస్టర్‌డే పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. హి హాస్ స్కేర్డ్ ఎవ్రీవన్. హి హాస్ స్కేర్డ్ ఎవ్రీవన్. అతను అందరిని భయపెట్టాడు. ఎవ్రీవన్ అంటే అందరూ. భయపెట్టాడు గదా! స్కేర్డ్. మరి దీనికి తేడా ఎలా గమనించాలి అంటే V2లో, V3లో స్కేర్డ్ అనే ఉంటుంది. కాకపోతే తెలుగులో భయపెట్టాడు, భయపెట్టిన. ఇంగ్లీష్‌లో హాస్ స్కేర్డ్ లేదా హావ్ స్కేర్డ్. ఇక్కడ ఓన్లీ స్కేర్డ్. ఈ విధంగా హాస్, హావ్ అనేది ఎక్స్‌ట్రా వస్తుంది. స్కేరింగ్ భయపెట్టుతూ. యూ ఆర్ స్కేరింగ్ మీ నౌ. యూ ఆర్ స్కేరింగ్ మీ నౌ. ఇంకా జరుగుతుంది కదా స్కేరింగ్ అంటే. కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను భయపెడుతున్నావు. భయపెడుతున్నావు అంటే ఇంకా జరుగుతుంది. యూ ఆర్ స్కేరింగ్ మీ నౌ. ది డార్క్‌నెస్ స్కేర్స్ హర్ లేదా హి స్కేర్స్ హర్. హి అంటే అతను. అతను ఆమెను భయపెడతాడు. అతను ఆమెను భయపెడతాడు. హి, షీ, ఇట్ ఎనీ నేమ్ అంటే ది డార్క్‌నెస్ స్కేర్స్ హర్. చీకటి ఆమెను భయపెడుతుంది. ది డార్క్‌నెస్ స్కేర్స్ హిమ్. చీకటి అతన్ని భయపెడుతుంది అని ఈ విధంగా చెప్పవచ్చు. ప్రతి వీడియోలో అట్‌లీస్ట్ ఒక వర్బ్ గురించైనా తెలుసుకోవడం మొదలుపెడితే కొన్ని వీడియోస్ ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అయ్యేసరికి మీరు చాలా వర్బ్ ఫార్మ్స్ అన్నీ నేర్చుకుంటారు. కాబట్టి ఈ విధంగా చెప్పడం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.